గురుగారు నమస్తే అండి. శ్రీమాత్రే నమండి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు సహజంగా వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి? వాళ్ళ స్వభావం ఎట్లా ఉంటుంది? వాళ్ళ పర్సనాలిటీ ఎట్లా ఉంటుంది? వృషభ రాశి వారి యొక్క జాతకంలో పుట్టినటువంటి జాతకులు మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు. హుహు. ఎందుకంటే గనక వీళ్ళకు విలాసవంతమైనటువంటి జీవితం గడిపేటటువంటి యోగము, భోగము వీళ్ళకు పుట్టుకతోనే ఉంటూ ఉంటాయి. పుట్టుకతో అంటే మీన్స్ వాళ్ళ యొక్క దశ ప్రకారంగా అది వర్తిస్తూ ఉంటుంది. అంటే పుట్టుకతోనే అందరూ పుడతారని కాదు. వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ సుకృతము చేత కొన్ని ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 80% అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ జాతకంలో వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడవుతూ ఉంటాడు. హ్మ్. శుక్రుడి యొక్క లక్షణాలనేటటువంటివి వృషభ రాశి వారిలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. విలాసవంతమైనటువంటి జీవితం అనుభవిస్తారు. రాజభోగాలు, రాజసుఖాలు అనుభవించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈజీ మనీకి ఎక్కువగా అలవాటు పడిపోతూ ఉంటారు. బికాజ్ ఈజీ మనీ అంటే నేను కష్టపడకుండా నాకు డబ్బులు కావాలి. హ్మ్. కూర్చున్న దగ్గర డబ్బులు కావాలి. వస్తాయా? వస్తాయి. ఎందుకు రావండి? ఇప్పుడు చాలా నేను దానికి ఎగ్జాంపుల్స్ కూడా చాలా రకాలుగా చెప్తుంటాను. అలా ఈజీ మనీకి అలవాటు పడిపోతూ ఉంటారు. అలాగే వీళ్ళకి కష్టపడే దానికంటే వీళ్ళకేంటంటే కూర్చున్న దగ్గర నేను సుఖంగా డబ్బులు సంపాదించాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళకు ఒకరి చేతి కింద పని చేయాలి అనేటటువంటి ఆలోచన బొత్తిగా నచ్చదు. అలా ఒకవేళ ఉన్నప్పటికిని కూడా సాటిస్ఫాక్షన్ లేనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారని వాళ్ళకు తెలుసు. నేను చెప్తున్నాను అందుకే. ఓకే. ఎందుకంటే వృషభ రాశిలో పుట్టినటువంటి వారు మాక్సిమం ఒకరి చేతి కింద పని చేయడానికి ఇష్టపడరు. వాళ్ళకేంటి అంటే గనక బిజినెస్ పెట్టాలి. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వృషభ రాశి వారికి. ఓకే. అలాంటి స్వభావాలు కలిగినటువంటి వారిలో వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పలానా రోజు పుడితే పలానా విధంగా ఉండే అవకాశాలున్నాయి అన్నట్టు ఏమన్నా చెప్తారా? ఉంటాయండి. ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుపెట్టుకోండి. రోజుని బట్టి కూడా గ్రహస్థితులు మారుతాయి. హ్మ్. ఎందుకు అనంటే గనక ఇప్పుడు చాలామంది అడుగుతారు. ఏంటంటే మీరు రాశి ఫలాలు చెప్తారు కదండీ! మరి నాది మేషరాశే, ఎదుటివారిది మేషరాశే. మరి వాడేమో చాలా అద్భుతంగా పెరిగిపోతుంది. నా జీవితం ఇంకా ఇలాగే ఉందని చెప్పి చాలామంది కామెంట్. బికాజ్ ఏంటి? నువ్వు ఒక రాశిలో పుట్టడం వల్ల నీ జీవితం ఏమి మారదు. నువ్వు ఒక రాశిలో ఏ వారం పుట్టావు? ఏ ఘడియలో పుట్టావు? ఏ సమయంలో పుట్టావు? ఏ ప్రదేశంలో పుట్టావు? ఇవన్నీ గూడా కాలిక్యులేషన్ ఒస్తుంది. ప్లేస్ కూడా. మనం ఇప్పుడే అందుకే మనం ఎప్పుడైనా జాతకం చూయించేటప్పుడు మనం ఏమడుగుతాము? అవును. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ప్లేస్ ఆఫ్ ఆఫ్ బర్త్. బర్త్. అవును. ఎందుకు అడుగుతాం? అందుకే జాతక వివరణ మనము సముద్రం లోతైన తెలుసుకోవచ్చు గానీ, జాతకంలో మనం అస్సలు చాలా ఎంత లోతుకి వెళ్ళినా కొద్దీ ఇంకా విషయాలు తెలుస్తూనే ఉంటాయి. అది అంతు చిక్కనటువంటి సముద్రము. సాధారణంగా ఈ రోజు ది వర్స్ట్ అని ఏమన్నా ఉందా వృషభ రాశి వారికి? వృషభ రాశి వారికేంటంటే లేజీతనం ఎక్కువగా ఉంటుంది. మజ్జు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఏదైనా ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి వారికి తన సొంత పని కంటే పక్కవాడి మీద పని శ్రద్ధ ఏకాగ్రత ఉంటుంది. ఇప్పుడు నేను వెంటనే ఒక పాలు తీసుకురావడానికి పొద్దున్న వెళ్ళాలి. అదే నా ఫ్రెండో లేదా నాకు అయిన వాళ్ళో, "అరే! రేపు పొద్దున ఈ పనుందిరా నాయనా నువ్వు తొందరగా ఈ టైం వరకు వచ్చేయంటే" ఈ పని పక్కన పెట్టేసి వెంటనే ఆ పనికెళ్ళిపోతూ ఉంటారు. చాలా మీరు గమనించారో లేదో చాలామంది అలా ఉంటారు గూడా. అలా ఉండేటటువంటి స్వభావం ఎక్కువగా వృషభ రాశి వారిలో ఉంటుంది. అంటే మన పని కంటే ఎక్కువ పక్కవాడి పని మీద శ్రద్ధ ఎక్కువ పెడతారు. అందుకే కొంతమంది తిడతారు. "అరే నాయనా ఇంటి పని చూసుకోరా" అంటే "నువ్వు అటు ఇటు తిరుగుతావు, వాళ్ళతో ఉంటావు, వీళ్ళతో ఉంటావు" అంటే అందుకే వృషభ రాశి వారు ఎక్కువగా సొంత పని కంటే బయట వారి పనికి కొంచెము టైంని ఎక్కువగా కేటాయించే బాగా పరిస్థితులుంటాయి. చదువుతారా వీళ్ళు? ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినటువంటి వారికి ఎడ్యుకేషన్ బాగా ఉంటుంది. ఎడ్యుకేషన్ కంటే ఎక్కువ లౌకిక జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. లౌకిక జ్ఞానము అనంటే ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎవరిని ఎలా పడేయాలి? ఏ రకంగా మాట్లాడితే ఎదుటివారు ఇంప్రెస్ అవుతారు అనేటటువంటి స్వభావాలు వృషభ రాశి వారిలో చాలా మట్టుకుంటాయండి. హుహు. అందుకే వృషభ రాశి వారు చదువు కంటే ఎక్కువ నాలెడ్జ్‌ని నమ్ముతారు వాళ్ళు. చదువు కంటే ఎక్కువ ప్రాక్టికల్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి వృషభ రాశి వారు ఎక్కడున్నా ప్రపంచంలో వాళ్ళు ఎక్కడికి వదిలేసినా బండ మీద కూర్చొని డబ్బు సంపాదించేటటువంటి వాళ్ళు వృషభ రాశి వారు ఒకరండి. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా తిండికి లోటుండదు. ప్లస్ ఎంజాయ్‌మెంట్‌కి లోటుండదు. పక్కవాడి మీద బ్రతికేయాలంటే వృషభ రాశి వారు. అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి. మరి వీళ్ళ వివాహ జీవితం ఎట్లా ఉంటది? వివాహ జీవితం అనేటటువంటిది వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటే గొడవలతో ఉంటుంది. ముఖ్యంగా ఎందుకు అనంటే గనక వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడతారు గదా! హ్మ్. ఈజీ మనీ అనుకున్న వెంటనే రాదు కదా! అందుకే వీళ్ళకి ఏంటి అనంటే గనక కుటుంబంలో కొన్ని చిన్న చిన్న సమస్యలనేటటువంటివి సర్వసాధారణంగా ఉండేటటువంటి పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు లేవు. కానీ ఇది కలియుగం గాబట్టి చిన్న చిన్న విషయాలకు గూడా కాపురాలు కూలిపోయేటటువంటి పరిస్థితులొచ్చేస్తున్నాయి. హ్మ్. చిన్న చిన్న విషయాలకు గూడా అర్థం జేసుకోలేనటువంటి పరిస్థితులొచ్చేస్తున్నాయి గాబట్టి, ఆ సమస్యలు అర్థం జేసుకుంటే చిన్నవే.
అపార్థం చేసుకుంటే పెద్దవవుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఇలా ఒకరితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారండి. సాధారణంగా ఇలా వృషభ రాసో, హ్మ్. లేపోతే మేష రాశి ఏదన్నా ఓకే. రాస్తూ ఉన్నవాళ్ళు, హ్మ్. ఇంతకుముందు ఒక 40, 50 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు వాళ్ళ జాతకం ఒకలా ఉండేది. అవును. ఇది కలియుగంలోకొచ్చేసారు గాబట్టి, శతాబ్దాలు మారిపోతున్నాయి గాబట్టి, ఈ ఈ పరిస్థితుల్లో వీళ్ళ జాతకాలు వేరేలాగుంటున్నాయి. హ్మ్. అప్పుడు, ఇప్పుడు ఒకటే. అవును. కానీ పరిస్థితులు ఆ కాలానుగుణంగా మనిషిలో జాతకంలో కూడా మార్పులొస్తున్నాయి అంటున్నారు. 100% ఒస్తాయి. అంటే కలియుగ ప్రభావం వీళ్ళ జాతకం మీద ఉంటదా? ఎవరికైనా సరే. అది మీకైనా, నాకైనా. 100% ప్రతి ఒక్కరి మీద కలియుగ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కాలము, సమయము, సందర్భము ఇవి మారుతున్న కొద్దీ జాతకంలో ఉన్నటువంటి ప్రభావాలు కూడా మారుతూ వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే గనక ధర్మం ఎప్పుడైతే అధర్మంగా మారిపోతుందో, మనిషి యొక్క తీరు కూడా అధర్మంగా మారిపోయి, కంటికి కనిపించేది కూడా నమ్మలేనటువంటి పరిస్థితిలో చాలామందుంటారు. అలాంటి విషయాలకొస్తే గనక జాతకం విషయం కూడా నేను ఒక్కటే చెప్తా. జాతకము అనేటటువంటిది దిశానిర్దేశనలు సూచించేటటువంటిదే తప్ప, నీ భవిష్యత్తుని ఒక పూలబాటలాగా మార్చేటటువంటిది కాదు. హ్మ్. నువ్వు తప్పు దారిన వెళుతున్నావు. ఆల్రెడీ నేనక్కడ తప్పు దారిన వెళ్ళాను. నాయనా అక్కడికి వెళ్ళకురా, అక్కడ ముళ్ళుంటాయి. అక్కడికి వెళితే నువ్వు బాధపడతావు అని చెప్తే వింటే, ఆ వ్యక్తికి ఒక అంటే మంచి మార్గాన్ని నిర్దేశించినటువంటి విధంగా ఉంటది. లేదు నేను అదే బాటగా వెళతాను అనంటే గనక కష్టపడక తప్పదు. జ్యోతిష్యం కూడా ఏంటి, ఇప్పుడు మీ టైం బ్యాడ్ సిట్యుయేషన్ నడుస్తుంది. మీరు ఏం చేసినా కలిసి రావట్లేదు అన్నప్పుడు మీకు కొన్ని సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తాను. ఆ టైంలో ఆ సూచనలు, సలహాలు పాటిస్తే మీకెలాంటి ఆపద రాదు. ఈ జాతకాన్ని ఎవరు నమ్ముతారు? ఈ పద్ధతులు ఎవరు నమ్ముతారు? ఇంకా ఈ కలియుగంలో మూఢనమ్మకాలు అనేటటువంటి మాట ఎవరైతే మాట్లాడతాడో వాడెప్పుడొస్తాడో తెలుసా? వాడి సగం జీవితం సంకనాకిపోయి, వాడి జీవితము మొత్తం అప్పుల పాలో, దివాళా తీసినప్పుడో, లేదా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కానటువంటి సమయంలో అప్పుడొస్తాడు. అది కూడా జాతక ప్రభావమే గదా! నమ్మడం, 100% నమ్మకపోవడం ఆ! గూడా. 100 ఇప్పుడు కొంతమందికి ఏముంటుంది అంటే గనక మనసు లోపల ఈగో ఉంటుంది. హ్మ్. లేదా అహంకారం అనేటటువంటిది మనిషి యొక్క కన్నుల్ని పొరలాగా కప్పేస్తుంది. ఇప్పుడు అహంకారం ఉన్నటువంటి వ్యక్తితో మనం ఏం మాట్లాడినా అది వాగ్వాదం అవుతుంది తప్ప వాదన కాదు. హ్మ్. నువ్వు వాదన పెట్టు. సమర్థించు లేదా వ్యతిరేకించు వాదనతో. అంతేగాని అహంకారం అనేటటువంటిది కళ్ళు మూసుకుపోయినప్పుడు వాడికి జాతకమే కాదు ఏది వర్తించదు. ఎప్పుడైతే అహంకారం తగ్గిపోతుందో అప్పుడు వాడు రాయిని నమ్ముతాడు, పుట్టని నమ్ముతాడు, చెట్టుని నమ్ముతాడు, ప్రతి ఒక్కదాన్ని నమ్ముతాడు. నువ్వు మంచిగున్నప్పుడే నాయనా నమ్ముకోరా, నువ్వు అన్ని రకాలుగా బాగుంటావంటే ఎవ్వడు నమ్మడు. బికాజ్ ఏంటి? మాయ అనే తెర మనిషిని కప్పేస్తుంది. హ్మ్. ఆ కప్పివేసినప్పుడు 100% ఇలాంటి దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలి ఇప్పుడు నాకు దెబ్బ తగలేదు గానీ నాకు డాక్టర్‌తో పని లేదు. ఈ వైద్యం ఏం చేసుకున్నావు? అదే దెబ్బ తాకింది నువ్వు సచ్చినట్టు డాక్టర్ దగ్గరికెళ్ళాల్సిందే. జ్యోతిష్యం కూడా అంతే. నీకు దిశానిర్దేశాన్ని మాత్రమే సూచిస్తుంది తప్ప, నీకు అద్భుతాలు సృష్టించేటటువంటిది కాదు. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఏ రంగు కలిసొస్తది? ఏ రోజు కలిసొస్తది? అలానే వాళ్ళ అదృష్ట సంఖ్య ఏంటి? వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చేసేసి 6 సంఖ్య అదృష్ట సంఖ్య. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగు వచ్చేసేసి ఎరుపు రంగు వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటిది. అలాగే వీళ్ళకు మంచి శుభవారము అనేటటువంటిది ఏ వారము అనంటే గనక శుక్రవారం గూడా వీళ్ళకి శుభవారమే అవుతుంది. అలాగే వీళ్ళకు మరొక వారం ఆదివారము అద్భుత యోగం అనేటటువంటిది కూడా చెప్పుకోవచ్చండి. పాటించాల్సిన పరిహారాలేమైనా ఉన్నాయా? వృషభ రాశి వారు మీ జీవితంలో కొన్ని సమస్యలు చెప్తాను. మీ జీవితంలో డబ్బుకి సంబంధించినటువంటి ఇబ్బందులు గావచ్చు, లేదా కుటుంబ పరంగా అంటే ఫ్యామిలీ పరంగా ఏదైనా ఇబ్బందులు అనుభవిస్తున్నారు. అది అన్నదమ్ములు గావచ్చు, తోబుట్టువులు గావచ్చు, లేదా రిలేషన్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ గావచ్చు, లేదా పిల్లలతో పడుతున్నటువంటి ఇబ్బందులు ఏదైనా ఫ్యామిలీ రిలేషన్స్‌లో ఏదైనా ఇబ్బందులున్నా, లేదు అని అంటే గనక మీకు హెల్త్ రిలేటెడ్‌గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు వెంటనే మహామృత్యుంజయ పాశుపతం చేయించుకోండి. అది చేయించుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం వాళ్ళ జీవితంలో ఏర్పడుతుంది. గురువుగారు, వృషభ రాశిలో పుట్టిన వాళ్ళ గుణగణాలు, పాటించాల్సిన పరిహారాలు వివరంగా తెలియచేశారు. ధన్యవాదాలు.